ఈ వార్తలకు స్వాగతం. పెరుమంట దోరంపూడి సుబ్రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్ర అసోసియేషన్ జూనియర్ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ వారిచే డాక్టర్ పి కృష్ణ చైతన్య, డాక్టర్ పి సూర్య సౌమిత ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ తేతలి లేఖచే దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి యోగా, ప్రకృతి వైద్య విధానాల ద్వారా చికిత్స చేశారు. 260 మంది వైద్య సేవలు అందించారు. కళాశాల అధ్యక్షులు డాక్టర్ టి గురెడ్డి, కార్యదర్శి టి రామిరెడ్డి, ప్రిన్సిపల్ ఎస్ ప్రకాష్, ఎస్వి సోమిరెడ్డి, సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలంతా ఐక్యత మెలిగి అభివృద్ధి సాధించాలని ఏపీ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ చైర్మన్ మంత్రి రామరాజు అన్నారు. పాములపల్లిలో సగర్ల సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి ప్రత్యేక పూజల అనంతరం జరిగిన అన్న సమాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పాములపల్లి గ్రామ ప్రజలు ఎంతో ఆదరాభిమానాలు చూపేవారని, అదే పరిస్థితి నేడు కనిపిస్తోందని అన్నారు. సంఘం ఆధ్వర్యంలో తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంజనేయులు గారు 100 రూపాయలు, ఒరే హరి గారు 1000 రూపాయలు, ఒరే కృష్ణమూర్తి గారు 100 రూపాయలు. మన ఇక పవన్పురం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా నవరాత్రుల్లో భాగంగా అన్నసమారాధన కార్యక్రమానికి గ్రామస్తులు విచ్చేసినప్పుడు, మీ గ్రామానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏపీ ఐఐసి చైర్మన్గా మీ గ్రామానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పొందినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా, గ్రామస్తులకి అదేవిధంగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీ గ్రామం అంటే ఎంతో నాకు అభిమానం. నేను గత 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి మాజీ శాసనసభ్యుడిగా అయినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో అప్పుడు అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో ప్రతి కార్యక్రమానికి గ్రామం నుంచి ఇన్వైట్ చేసి ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఆధారపడే విధంగా కమిటీ సభ్యులందరూ చేయడం జరిగింది. రాబోయే రోజుల యొక్క వినాయకుడి యొక్క ఆశీస్సులుండి అందరికీ కూడా గ్రామంలో అక్వాకల్చర్ కానీ వేరే యొక్క ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులుండి నిరేళ్ళు కూడా అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మనసావాచ కోరుకుంటూ, ఆదివారం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చొరవడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పురపాలక సంఘ అధికారులతో కలిసి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాలకొల్లు అభివృద్ధి పనులను సమీక్షించారు. పాలకొల్లో మిగిలి ఉన్న వివిధ అభివృద్ధి పనులు, త్రాగునీరు, రహదారులు, డ్రైనేజ్, శానిటేషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నారాయణకు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ పాలకొల్లులో టిడ్కో గృహాలు పూర్తి చేయడంతో పాటు పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించి నిరుపేదలందరికీ సొంత ఇంటి కల నిజం చేస్తామని అన్నారు. హాస్పిటల్, అంగన్వాడీ సెంటర్, షాపింగ్ మాల్, రైతు బజారు, ఏటీఎం తదితర ప్రజలకు అవసరమైన వాటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పురపాలక సంఘానికి త్రాగునీరు, డ్రైనేజ్, శానిటేషన్, వీధి లైట్లు ప్రధాన దృష్టి పెడితే పురపాలక సంఘ ప్రజలు సంతృప్తి చెందారని, ఫిర్యాదులు అనేవి ఒక్కటి కూడా రావని అన్నారు. మాకేయండి ఆగనా పడిపోతా. ఆయన గురించి నేను చెప్పేదానికంటే మీకే ఎక్కువ తెలుసు. మొన్న ఫ్లడ్స్ వస్తే విజయవాడలో సరౌండింగ్స్లో రామానాయుడు గారు చేసిన సేవను మీరందరూ టీవీలో చూస్తుంటారు. ఆయన ఆ గట్టు మీద ఉండి 4-5 రోజులు అక్కడే గుడితో వర్షం వస్తున్నా అక్కడే తింటూ ఆ నీళ్ళని ఆపటం వల్లనే ఒక 10 రోజుల్లో విజయవాడ నగరం నార్మల్కి వచ్చింది. ఆ నీళ్ళుగా ఆపకుండా ఉంటే ఇంకా అదే విధంగా ఉండేది. అలా ఎంతో కష్టపడి విజయవాడ నగరాన్ని యాక్చువల్గా కాపాడగలిగిన వ్యక్తి. అదేవిధంగా ఈ టిట్లు భారతదేశంలో 2014-19 ఎవరు కట్టలేలా. ఎందుకంటే నేను అమరావతి రాజధానికి కూడా మంత్రిని. అక్కడ రాజధాని కట్టడానికి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి కావాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని.
సో దానికోసంగా అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్సర్, అలా అనేక దేశాలు తిరిగా. తిరిగినప్పుడు అక్కడ పేదలు నిరుపేదలకి నిర్మించిన ఇల్లు చూశాను. పేదలు నిరుపేదలకి నిర్మించిన ఇల్లు చూశాను. నేను ముఖ్యమంత్రి గారితో కూడా తిరిగా. వారికి కూడా యాక్చువల్గా చూడటం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి చెప్పారు. ఒక మాట అన్నారు, నారాయణ, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పిన మాట ఒకటే. ఇంకేం చెప్పలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. ఆ తర్వాత నేను అన్ని స్టడీ చేసి ఫైనల్గా ఈ యొక్క కన్స్ట్రక్షన్ని షీర్వాల్ టెక్నాలజీ, జనరల్గా ఈ కన్స్ట్రక్షన్ మీరు హైదరాబాద్లో చూస్తుంటారు, కొందరు 30 అంతస్తులు, 32 అంతస్తులు, 40 అంతస్తులు కడతారు. వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణకు పాలకొల్లో ఘన స్వాగతం పలికారు. బ్రాడీపేటలో మున్సిపల్ వాటర్ వర్క్స్ వద్ద మంత్రిని శాల్వా కప్పి గజమాలతో సత్కరించారు. రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కట్టు చెలవాడ నాగరాణి, మాజీ శాసనసభ మండలి సభ్యులు అంగ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దంపతులు పాలకొల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. పాలకొల్లో గల క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జడ్పీ చైర్పర్సన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారిని సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. పాలకొల్లో గల వాటర్ హెడ్ వర్క్స్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి పరిశీలించారు. వారి వెంట జిల్లా కట్టు చెలవాడ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వాడపల్లిలో గల వెంకటేశ్వర ఆలయంలో గల క్యూ లైన్లను కార్యనిర్వహణాధికారి చక్రధర్రావు పరిశీలించారు. క్యూ లైన్లో గల చెత్త వగైరా తొలగించి శుభ్రంగా ఉంచేలాగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పేద ప్రజల బ్యాంక్ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని వీటీ డిగ్రీ కాలేజ్లో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 105వ సాధారణ మహాసభ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ఒక్కనొక దశలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రగతి కుంటుపడిపోతున్న భయం అందరిలో ఉన్న సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సంబంధిత బ్యాంక్ పాలకులు అభివృద్ధి సాధించేలాగా పట్టాలెక్కించారని అన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న చైర్మన్ చల్లా శంకర్రావు నేతృత్వంలో ఇతర డైరెక్టర్ల సారథ్యంలో పేద ప్రజలకు లోన్లు ఇవ్వడం, బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపించడంలో సఫలీకృతులయ్యారని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు, అనుమానాస్పద వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్లు తొలగించేందుకు సిఫార్సు చేస్తామని అన్నారు. గత కేసుల్లో నిందితులు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా కొనసాగుతుందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర నేతృత్వంలో సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబ్బీర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈనాటి బంగారు మాట, మనలోని గొప్పతనం మనకి వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడంలోనే దాగి ఉంది. కన్ఫ్యూషియస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.